AR, VR, MR, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు బీప్రో, నేను మీ హేమంత్. ఈ రోజు టాపిక్ విన్నారు కదా, ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏంటి, వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి, మిక్స్డ్ రియాలిటీ అంటే ఏంటి, వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే రియల్ వరల్డ్ ని డిజిటల్ కంటెంట్ తో మిక్స్ చేసి చూపించే అద్భుతమైన ఒక టెక్నాలజీ. మన ఆలోచనల్ని లేదా ఊహలని నిజ జీవితంలో ఎలా ఉంటుందో కంప్యూటరే ఒక ఇమేజ్ ఆర్ వీడియో రూపంలో జనరేట్ చేసి మనం చెప్పేది వినేవారికి మరింత ఆసక్తిని, అనుభూతిని కలగజేయడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది ఎంతగానో యూజ్ అవుతుంది. అండ్ ఫిజికల్ వరల్డ్ లో దాని పనితనం లేదా ప్రభావం ఎలా ఉంటుందో చూసిన అనుభూతిని కలిగిస్తుంది. నెక్స్ట్, వర్చువల్ రియాలిటీ. వర్చువల్ రియాలిటీ అంటే కంప్లీట్ గా డిజిటల్ ప్రపంచం. దీనికి బయట ప్రపంచానికి సంబంధమే లేదు. కంప్లీట్ గా కంప్యూటరే ఒక ఇమేజ్ ని జనరేట్ చేసి ఆ ఇమేజెస్ ఆర్ వీడియోస్ ని మన కళ్ళ ముందు ఉంచుతుంది. వర్చువల్ రియాలిటీలో మనం కంప్లీట్ గా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనుభూతిని ఇస్తుంది. అండ్ మిక్స్డ్ రియాలిటీ. మిక్స్డ్ రియాలిటీ అంటే ముందు చెప్పిన AR అండ్ VR, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఈ రెండింటిని కంబైన్ చేసి చూపిస్తుంది ఈ మిక్స్డ్ రియాలిటీ. ఆగ్మెంటెడ్ రియాలిటీని, వర్చువల్ రియాలిటీని రెండింటిని కంబైన్ చేసి డిజిటల్ ప్రపంచంలో ఉన్న వర్చువల్ ఆబ్జెక్ట్స్ ని మనం ఇంటరాక్ట్ అంటే టచ్ చేసినట్టు ఫీల్ ని కల్పిస్తుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీలో మనం జస్ట్ చూడగలం, అంటే అది మన చేతిలో ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఆ ఆబ్జెక్ట్ అనేది మన రూమ్ లో ఉంటే ఎలా ఉంటుంది, లేదంటే ఈ స్పెట్స్ మనం ఈ స్పెట్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఈ విధంగా చూపించేది ఆగ్మెంటెడ్ రియాలిటీ. వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి? అసలు దీనికి బయట ప్రపంచానికి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఇది కంప్లీట్ గా వేరే ప్రపంచం. ఇక్కడ కూడా మనం జస్ట్ చూడగలం అంతే, ఫీల్ అవ్వలేం. కానీ మిక్స్డ్ రియాలిటీలో ఆ వస్తువుని ముట్టుకున్నట్టు ఫీల్ అవ్వచ్చు, దాంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు వీటిని ఇంకాస్త బాగా అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్స్ ని మీకు చెప్తాను, వినండి. ఆగ్మెంటెడ్ రియాలిటీకి ఎగ్జాంపుల్స్ మనం డైలీ లైఫ్ లో చూస్తూనే ఉంటాం. లెన్స్ కార్ట్. లెన్స్ కార్ట్ లో మనం స్పెట్స్ మన ముఖానికి పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది. చాలా మంది ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ కూడా ఉన్నాయి. పోకీమాన్ గో. పోకీమాన్ గో గేమ్ లో రియల్ వరల్డ్ ని ఆధారం చేసుకొని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని చూపిస్తూ ఉంటుంది. అండ్ మీరు డైలీ యూజ్ చేసే స్నాప్చాట్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ లో కూడా ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, మన రూమ్ లో ఫర్నిచర్ సూటబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి ఐకియా ఫర్నిచర్ AR యాప్ అనేది చాలా మంది యూజ్ చేసే ఉంటారు. ఇది కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీగా చెప్పొచ్చు. అంటే ఆ కుర్చీ ఆర్ టేబుల్ అనేది మన రూమ్ లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ యాప్ లో మనం వర్చువల్ గా చూడొచ్చు అనమాట. అండ్ గూగుల్ మ్యాప్స్ AR నావిగేషన్ యాప్. గూగుల్ మ్యాప్స్ లో బయట ప్రపంచం ని ఆధారం చేసుకొని డైరెక్షన్ ఇస్తుంది అనమాట. లెఫ్ట్ కి వెళ్ళాలా, రైట్ కి వెళ్ళాలా అని చెప్పేసి ఆరోస్ రూపంలో కెమెరా సహాయంతో చూపిస్తుంది. జనరల్ గా ఇది మన ఇండియాలో అయితే ఎక్కువగా వాడరు. ఫారిన్ కంట్రీస్ లో గూగుల్ స్ట్రీట్ వ్యూ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది అనమాట. ఈ యాప్ లో మనం స్ట్రీట్ లో నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అని చెప్పి కూడా చూపిస్తూ ఉంటుంది. ఈ యాప్ ని యూజ్ చేసి మనం కెమెరా సహాయంతో లెఫ్ట్ కి వెళ్ళాలా, రైట్ కి వెళ్ళాలా అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా మ్యాప్ వ్యూ చూడక్కర్లేదు, డైరెక్ట్ గా స్ట్రీట్ వ్యూ చూడొచ్చు. అంటే మన కళ్ళ ముందు ఉన్న రూట్ లెఫ్ట్ కి వెళ్ళాలా, రైట్ కి వెళ్ళాలా అని చెప్పేసి ఈ గూగుల్ స్ట్రీట్ వ్యూ యాప్ లో అనేది చూపిస్తుంది అనమాట. వర్చువల్ రియాలిటీకి ఎగ్జాంపుల్స్ చెప్తే VR హెడ్సెట్ అని చెప్పేసి ఎక్కువగా వింటూనే ఉన్నాం. రీసెంట్ గా యాపిల్ విజన్ ప్రో అనేది లాంచ్ అయింది. చాలా హడావిడి చేశారు ఇది లాంచ్ చేయడానికి. అండ్ గేమింగ్, చాలా గేమ్స్ ఉన్నాయి. పబ్జి, ఫ్రీ ఫైర్, ఇలాంటి చాలా గేమ్స్ వర్చువల్ రియాలిటీ సహాయంతోనే తయారు చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా మీరు లైవ్ సినిమా చూసినట్లయితే ఆ సినిమాలో ఒక ఫైట్ సీన్ లో హీరోయిన్ VR హెడ్సెట్ పెట్టుకొని విలన్స్ ని కొట్టేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతుంది. అంటే అది బయట ప్రపంచానికి సంబంధం లేదనమాట, అదొక డిఫరెంట్ ప్రపంచం. ఒక గేమ్ ఆడుతుంది అనమాట హీరోయిన్ అందులో. అండ్ గూగుల్ ఎర్త్ యాప్ మీరు యూజ్ చేసినట్లయితే ఎర్త్ మూవ్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వచ్చు. మీరు కావాలంటే ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది యాప్. ఎర్త్ అనేది మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అందులో. వర్చువల్ రియాలిటీగా దీన్ని కూడా చెప్పొచ్చు. అండ్ మిక్స్డ్ రియాలిటీకి వచ్చేస్తే మైక్రోసాఫ్ట్ హోలోలెన్స్ ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మిక్స్డ్ రియాలిటీగా చెప్పొచ్చు. ఇది ఒక వేరబుల్ హెడ్సెట్. ఇది రియల్ వరల్డ్ ని, వర్చువల్ వరల్డ్ ని మిక్స్ చేసి అక్కడ కనిపించే ఆబ్జెక్ట్స్ ని మనం ఫీల్ అయినట్టుగా అనుభూతిని చెందొచ్చు. దీనికి 4 కెమెరాలు ఉంటాయి. ఈ 4 కెమెరాల సహాయంతో రియల్ వరల్డ్ ని, వర్చువల్ వరల్డ్ ని మిక్స్ చేసి మనకి చూపిస్తూ ఉంటుంది. యాపిల్ విజన్ ప్రో ముందు లాంచ్ అవ్వక ముందు మిక్స్డ్ రియాలిటీ అనే చెప్పారు, కానీ ఎటువంటి ప్రయర్ ఇంటిమేషన్ లేకుండా VR హెడ్సెట్ కింద లాంచ్ చేసేసారు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బీప్రో.